సో ఇవాళ మనం కీమోథెరపీ వల్ల చాలా భయాలు ఆందోళన ఉంటాయి. సో పేషెంట్స్ చాలా అడుగుతూ ఉంటారు. కీమోథెరపీ గురించి చాలా ఫ్రీక్వెంట్లీ క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. లైక్ కీమో చాలా నొప్పిగా ఉంటుంది, కీమో ఎలా ఇస్తారు, అది ఎలా పనిచేస్తుంది, కీమో తీసుకున్నాక మేము నార్మల్ ఇంటి పనులు కానీ వర్క్ వెళ్ళొచ్చా, కీమో తీసుకున్నాక ట్రావెల్ చేయవచ్చా, కీమో పనిచేస్తుందని ఎలా తెలుస్తుంది. సో ఇలాంటి చాలా ప్రశ్నలు అడుగుతూ ఉంటారు. సో మనం వీటి గురించి డీటెయిల్గా తెలుసుకుందాం ఇవాళ. ఐమ్ డాక్టర్ నరేష్, కన్సల్ట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక సో అందులో చాలామంది కీమోథెరపీ వినగానే భయపడుతుంటారు. కీమోథెరపీ అనేది క్యాన్సర్ చికిత్సలో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో కీమోథెరపీ అనేది ఇంజెక్షన్ కావచ్చు, ఓరల్ టాబ్లెట్లో ఇవ్వచ్చు. సో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నొప్పి అనేది ఏముండదు. నెక్స్ట్ అది ఎన్ఎస్లో కానీ గ్లూకోజ్లో కానీ కలిపి ఇస్తారు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం, లైక్ 2-3 hours డిపెండింగ్ ఆన్ ద కీమో టైప్ బట్టి. సో కీమో అనేది చాలా నొప్పిగా ఉంటుందని అది అపోహ మాత్రమే. అలాగే కీమో అనేది ఎన్నిసార్లు ఇస్తారు అండ్ ఎంత ఫ్రీక్వెన్సీ ఆర్ గ్యాప్తో ఇస్తారు అని అడుగుతూ ఉంటారు. సో కీమోథెరపీ అనేది ఎలాంటిది ఇవ్వాలి, ఎంత ఇవ్వాలి అనేది ముఖ్యంగా క్యాన్సర్ రకం బట్టి ఉంటుంది, ఆ తర్వాత స్టేజ్ బట్టి ఉంటుంది. సో మనకి లైక్ ఉదాహరణకి అర్లీ అడ్వాన్స్ స్టేజ్ ఉన్నప్పుడు ఆపరేషన్ అయినాక కీమో అనేది జనరల్గా 6 నెలల వరకు ఇవ్వబడుతుంది. వీటిని అడ్జువెంట్ కీమోథెరపీ అంటారు. సో ఫ్రీక్వెన్సీ అనేది 3 వారాలకు ఒకసారి ఉంటుంది కీమోథెరపీ జనరల్గా ఇలాంటి కండిషన్స్లో. అలాగే కొంతమందికి రేడియేషన్తో పాటు ఇవ్వబడుతుంది. అలాంటప్పుడు అది వీక్లీ వన్స్ ఉంటుంది ట్రీట్మెంట్, అరౌండ్ 5 నుంచి 6 వారాల వరకు ఉండొచ్చు. అలాగే స్టేజ్ 4 కానీ బయటికి స్ప్రెడ్ అయినప్పుడు కీమోథెరపీని వాళ్ళు పాలియేటివ్ కీమోథెరపీ అంటారు. సో ఇందులో ట్రీట్మెంట్ అనేది 3 వారాలకు ఒకసారి కానీ వారం కానీ డిపెండింగ్ ఆన్ ద పేషెంట్ కండిషన్ మనం కీమో ఇవ్వబడుతుంది. ఇనిషియల్గా 6 months వరకు ఉంటుంది. విత్ ఎవ్రీ 3 months ఒకసారి స్కానింగ్ అనేది చేయబడుతుంది. ఒకవేళ రెస్పాన్స్ ఉండట్లేదంటే మళ్ళీ మనం వేరే డ్రగ్స్ అనేది ఇవ్వాల్సి వస్తుంది స్కానింగ్ అయ్యాక. సో ఇలాంటి ఎడ్యుకేషనల్ వీడియోస్ అండ్ కంటెంట్ కావాలంటే యూ కెన్ ఫాలో దిస్ ఛానల్, యూ కెన్ లైక్ అండ్ ఆల్సో యూ కెన్ సబ్స్క్రైబ్ ద వీడియోస్. అండ్ ఎలాంటి కమెంట్స్ ఉన్నాయని యూ కెన్ పోస్ట్ ఇన్ ద చాట్ బాక్స్. థ్యాంక్ యూ.